హలో గర్ల్స్, ఈరోజైతే నేను ఫేస్కి ఒక మంచి స్క్రబ్ అయితే ప్రిపేర్ చేసుకుంటున్నాను అనమాట. ఆ స్క్రబ్లో నేను యూజ్ చేసేవి థింగ్స్ మీకు చూపిస్తాను. ఈ ఫస్ట్ ఇది వచ్చేసి రైస్ ఫ్లవర్ అనమాట. ఇది రైస్ ఫ్లవర్, అలాగే ఇందులో కొన్ని పిండిలు ఉన్నాయన్నమాట. అంటే కొంచెం దాల్ని పౌడర్ చేశారు. సో ఇది ఒక మంచి పౌడర్ స్క్రబ్, మనకి ఫేస్లో ఉన్న ట్యాన్ అంతా పోగొడుతుంది అనమాట. చాలా మంచి బ్రైట్ లుక్ని ఇస్తుంది అనమాట. సో ఈ పిండి అయితే చాలా అంటే చాలా బాగుంటుంది. ఇది మేము ఓన్గా బయట మిల్లులో పట్టించుకున్నది అనమాట. చాలా అయితే బాగుంటుంది ఇది ఫేస్కి. అలాగే ఇందులో నేను లెమన్ యూజ్ చేస్తానన్నమాట. జస్ట్ చాలా చిన్నది, ఒక చిన్న లెమన్ యూజ్ చేస్తాను. నాకు లెమన్ ఫేస్కి అంతగా పడదు, కానీ అందుకని కొంచెమే యాడ్ చేస్తున్నాను అనమాట. నెక్స్ట్ కీ ఇంగ్రీడియంట్ వచ్చేసి షుగర్ అనమాట. షుగర్ కూడా ఫేస్కి మనకి మంచి గ్లో ఇస్తుంది అనమాట. సో షుగర్ అయితే నేను యాడ్ చేస్తాను. నెక్స్ట్ ఒక ఫ్యూ డ్రాప్స్ ఆఫ్ అలోవెరా యాడ్ చేస్తాను అనమాట. దాని తర్వాత నెక్స్ట్ ఇంగ్రీడియంట్ వచ్చేసి హనీ యాడ్ చేస్తాను అనమాట. హనీ అయితే మనకి చాలా యూస్ఫుల్ ఫేస్కి గ్లోయింగ్కి. సో హనీ యూజ్ చేస్తున్నాం కాబట్టి మీరు షుగర్ కూడా స్కిప్ చేసేయచ్చు, కానీ నేను ఇది అయితే స్కిన్ని టైట్ చేస్తుంది అనమాట యాడ్ చేయడం వల్ల. సో షుగర్ కూడా కంపల్సరీ యాడ్ చేస్తాను. దాంతోపాటు వాటర్ ఆర్ రోజ్ వాటర్ అనమాట. నేను బంజారాస్ తీసుకున్నాను రోజ్ వాటర్. మీరు వాటర్ తీసుకొచ్చి ఎయిదర్ దిస్ రోజ్ వాటర్ అనే యూజ్ చేసుకోవచ్చు అనమాట. దాంతోపాటు కొంచెం కర్డ్ అనమాట. ఇది డైరీ కర్డ్ అనమాట. జస్ట్ నాట్ ప్యాకెట్స్ది కాకుండా కొనుక్కున్న పెరుగు అనమాట. చాలా మంచిదన్నమాట ఫర్ స్కిన్. సో ఈ ఇంగ్రీడియంట్స్ అయితే నేను మెయిన్గా యూజ్ చేస్తున్నాను ఇప్పుడు స్క్రబ్లో. సో ఇవన్నీ యాడ్ చేశాక టెక్స్చర్ ఎలా ఉంటుందో నేను చూపిస్తాను. నేనైతే కొంచెం వాటర్ వేసుకుంటూ ఒక థిన్ కన్సిస్టెన్సీలో ఇది రావాలన్నమాట. థిక్గా రావడం వల్ల ఏంటంటే మనకి త్వరగా ఫేస్లోకి అబ్జర్వ్ అయిపోతుంది అనమాట. అలా కాకుండా ఇలా ఒక మంచి థిన్ కన్సిస్టెన్సీలో వచ్చిన తర్వాత ఫేస్కి అప్లై చేసుకోవడం వల్ల మనకి అది ఫేస్కి బాగా అబ్జర్వ్ అయ్యి మంచి గ్లో అనేది వస్తుంది అనమాట. చాలా బాగుంటుంది. ఈ ఫేస్ ప్యాక్ అయితే నేను ఒక 2 days యూజ్ చేయడానికి చేస్తున్నాను. ఒక 2-3 days పర్వాలేదు, మోర్ దెన్ 2-3 days యూజ్ చేయకూడదు అనమాట ఫేస్కి. కాబట్టి ఇదైతే నేను ఇలా మంచి థిన్ కన్సిస్టెన్సీ ఇంకా బాగా కలిపిన తర్వాత మీకు చూస్తాను. సో ఆఫ్టర్ మిక్సింగ్ ఇదైతే ఇలా మంచి ఒక థిన్ కన్సిస్టెన్సీలో అయితే వస్తుంది అనమాట. ఇది అప్లై చేసుకొని ఒక 10-20 minutes ఉంటే చాలా అంటే చాలా డిఫరెన్స్ చూస్తారనమాట. అంటే ఎక్కువ స్క్రబ్ చేయొద్దు, ఇది పిండి కదా, ఇందులో మినపపిండి ఉంది, ఇంకా బియ్యం. హలో గర్ల్స్, ఈరోజైతే నేను ఫేస్కి ఒక మంచి స్క్రబ్ అయితే ప్రిపేర్ చేసుకుంటున్నాను అనమాట. ఆ స్క్రబ్లో నేను యూజ్ చేసేవి థింగ్స్ మీకు చూపిస్తాను. ఈ ఫస్ట్ ఇది వచ్చేసి రైస్ ఫ్లవర్ అనమాట. ఇది రైస్ ఫ్లవర్, అలాగే ఇందులో కొన్ని పిండిలు ఉన్నాయన్నమాట. అంటే కొంచెం దాల్ని పౌడర్ చేశారు. సో ఇది ఒక మంచి పౌడర్ స్క్రబ్, మనకి ఫేస్లో ఉన్న ట్యాన్ అంతా పోగొడుతుంది అనమాట. చాలా మంచి బ్రైట్ లుక్ని ఇస్తుంది అనమాట. సో ఈ పిండి అయితే చాలా అంటే చాలా బాగుంటుంది. ఇది మేము ఓన్గా బయట మిల్లులో పట్టించుకున్నది అనమాట. చాలా అయితే బాగుంటుంది ఇది ఫేస్కి. అలాగే ఇందులో నేను లెమన్ యూజ్ చేస్తానన్నమాట. జస్ట్ చాలా చిన్నది, ఒక చిన్న లెమన్ యూజ్ చేస్తాను. నాకు లెమన్ ఫేస్కి అంతగా పడదు, కానీ అందుకని కొంచెమే యాడ్ చేస్తున్నాను అనమాట. నెక్స్ట్ కీ ఇంగ్రీడియంట్ వచ్చేసి షుగర్ అనమాట. షుగర్ కూడా ఫేస్కి మనకి మంచి గ్లో ఇస్తుంది అనమాట. సో షుగర్ అయితే నేను యాడ్ చేస్తాను. నెక్స్ట్ ఒక ఫ్యూ డ్రాప్స్ ఆఫ్ అలోవెరా యాడ్ చేస్తాను అనమాట. దాని తర్వాత నెక్స్ట్ ఇంగ్రీడియంట్ వచ్చేసి హనీ యాడ్ చేస్తాను అనమాట. హనీ అయితే మనకి చాలా యూస్ఫుల్ ఫేస్కి గ్లోయింగ్కి. సో హనీ యూజ్ చేస్తున్నాం కాబట్టి మీరు షుగర్ కూడా స్కిప్ చేసేయచ్చు, కానీ నేను ఇది అయితే స్కిన్ని టైట్ చేస్తుంది అనమాట యాడ్ చేయడం వల్ల. సో షుగర్ కూడా కంపల్సరీ యాడ్ చేస్తాను. దాంతోపాటు వాటర్ ఆర్ రోజ్ వాటర్ అనమాట. నేను బంజారాస్ తీసుకున్నాను రోజ్ వాటర్. మీరు వాటర్ తీసుకొచ్చి ఎయిదర్ దిస్ రోజ్ వాటర్ అనే యూజ్ చేసుకోవచ్చు అనమాట. దాంతోపాటు కొంచెం కర్డ్ అనమాట. ఇది డైరీ కర్డ్ అనమాట. జస్ట్ నాట్ ప్యాకెట్స్ది కాకుండా కొనుక్కున్న పెరుగు అనమాట. చాలా మంచిదన్నమాట ఫర్ స్కిన్. సో ఈ ఇంగ్రీడియంట్స్ అయితే నేను మెయిన్గా యూజ్ చేస్తున్నాను ఇప్పుడు స్క్రబ్లో. సో ఇవన్నీ యాడ్ చేశాక టెక్స్చర్ ఎలా ఉంటుందో నేను చూపిస్తాను.
నేనైతే కొంచెం వాటర్ వేసుకుంటూ ఒక థిన్ కన్సిస్టెన్సీలో ఇది రావాలన్నమాట. థిక్గా రావడం వల్ల ఏంటంటే మనకి త్వరగా ఫేస్లోకి అబ్జర్వ్ అయిపోతుంది అనమాట. అలా కాకుండా ఇలా ఒక మంచి థిన్ కన్సిస్టెన్సీలో వచ్చిన తర్వాత ఫేస్కి అప్లై చేసుకోవడం వల్ల మనకి అది ఫేస్కి బాగా అబ్జర్వ్ అయ్యి మంచి గ్లో అనేది వస్తుంది అనమాట. చాలా బాగుంటుంది. ఈ ఫేస్ ప్యాక్ అయితే నేను ఒక 2 days యూజ్ చేయడానికి చేస్తున్నాను. ఒక 2-3 days పర్వాలేదు, మోర్ దెన్ 2-3 days యూజ్ చేయకూడదు అనమాట ఫేస్కి. కాబట్టి ఇదైతే నేను ఇలా మంచి థిన్ కన్సిస్టెన్సీ ఇంకా బాగా కలిపిన తర్వాత మీకు సో ఆఫ్టర్ మిక్సింగ్ ఇదైతే ఇలా మంచి ఒక థిన్ కన్సిస్టెన్సీలో అయితే వస్తుంది అనమాట. ఇది అప్లై చేసుకొని ఒక 10 to 20 minutes ఉంటే చాలా అంటే చాలా డిఫరెన్స్ చూస్తారనమాట. అంటే ఎక్కువ స్క్రబ్ చేయొద్దు, ఇది పిండి కదా, ఇందులో మినపపిండి ఉంది, ఇంకా బియ్యం